అబ్బబ్బా! చెప్పుకుంటే ఇజ్జత్ పోతది. ఊకుంటే పానం పోతట్టుంది గదా! తెలంగాణలో బస్సుల బాధలు. ఈ పాటికే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు చేయంగా బస్సులల్ల అడ్డగోలు లొల్లీలు, పంచాదులు మస్తుగా అయితున్నాయి. ఇంకో దిక్కు ఈ ఆడోళ్ళు చేయంగా మాకు నిలబడే సందు సుత దొరుకుతలేదని మొగోళ్ళు మొత్తుకోబట్టిర్రి. ఇవన్నీ సాలయన్నట్టు ఇగో ఇప్పుడు ఈ కొత్త పంచాదికి అలైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ 6000 స్పెషల్ బస్సులు వేసింది గదా! గాదానికే హైదరాబాద్‌ల ఇంకా కొన్ని జాగలల్ల రోజు నడిపే బస్సులు అటు జాతరకు మలిపిరట. ఇప్పటికే బస్సులు జాలతలేవురో దేవుడా అంటే ఇప్పుడు గిట్ల బంద్ పెట్టేసరికి పొద్దుగాలనే కాలేజీలు ఆఫీసులకు పోయేటోళ్ళు నానా తిప్పలు పడ్డరు. కొందరు ఫుడ్ బోర్డింగ్ చేసి పోతే ఇంకొందరు ఫుట్పాత్ల మీదకెళ్ళి కిందనో మీద పడి నడుచుకుంటా పోయిర్రు. ఏముంది ఇవాళ ఒక్కరోజే గిట్ల అయింది అనుకునేరు. ఈ హంగామంతా జాతర ఒడిచేదాకా గిట్లనే ఉంటది. రేపటి నుంచి ఈ నెల 24 తారీఖు దాకా ఈ తిప్పలు తప్పయిగా. ఏమున్నా జాతర ఒడిచినాకనే బస్సులు ఎప్పట్లెక్క తిరుగుతాయి. అప్పటిదాకా కాలేజీలు డ్యూటీలకు పోయేటోళ్ళు బందన్న పెట్టుకొని లేకపోతే ఆటోలో క్యాబ్లో ర్యాపిడోలో బుక్ చేసుకొని వర్రి. అందుకే జరిగి 4 దినాలు ఓడ్చుకోనని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సుత ట్విట్టర్లో కోరిండు. చెప్పింది సమజైంది కదా, మేమినము బస్సులనే పోతాము అని మొండికి కూసుంటే ఇక కూసున్న కాడనే తెల్లారుతుంది తప్పితే పోవాల్సిన జాగాలకు మాత్రం పోలేరు. ఆటెనక మీ ఇష్టం ఇక.